సో హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అనదర్ ఎడిషన్ ఆఫ్ ఓవర్సీస్ బిజినెస్. ఈ వారం మనం ఉస్తాద్ భగత్ సింగ్ ఓవర్సీస్ బిజినెస్ గురించి చూద్దాం. చాలా హైప్ తక్కువ, లేకపోతే బజ్ తక్కువ కారణంగా చాలా వెరీ స్లో స్టార్ట్ ఉండింది ఉస్తాద్ భగత్ సింగ్కి. ప్రీ రిలీజ్ అడ్వాన్స్ సేల్స్ కూడా చాలా స్లోగా స్టార్ట్ అయినాయి. ప్రీమియర్ ప్లస్ డే 1 515K రిజిస్టర్ అయినాయి. 515K అంటే ఎంత తక్కువ అనేది చెప్పాలంటే, హరిహర వీరమలు ఓన్లీ ప్రీమియర్ డే 1 ప్లస్ డే 1 కాదు, ఓన్లీ ప్రీమియర్కి అరౌండ్ 800K చేసింది. అంటే కూడా వెరీ 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 స్లో స్టార్ట్ అనుకోవాలి. హరిహర వీరమల్లు దాని టోటల్ ఫుల్ రన్లో అరౌండ్ 1.25 మిలియన్ గ్రాస్ చేసింది. ఈ సినిమా అరౌండ్ 800 అటు ఇటుగా క్లోజ్ అయిపోయే సూచనలు కనపడుతున్నాయి. సో బాగా ఎక్కువ లెక్క వేసుకున్నా సరే 850-900Kకి ఎండ్ అయిపోయే అవకాశం ఉంది. అంటే చాలా కాలం తర్వాత ఒక పెద్ద స్టార్ సినిమా 1 మిలియన్ కూడా కొట్టకపోవడం అనేది జరుగుతుంది ఇప్పుడు. అండ్ బిజినెస్కి వస్తే అరౌండ్ 12 కోట్ల గ్రాస్ 12 కోట్ల అడ్వాన్స్కి ఎంటైర్ ఓవర్సీస్ చేశారని చెప్పి ఒక టాక్ ఉంది బయట. ప్రత్యంగిర సినిమాస్ లీడింగ్ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ చేశారని చెప్తున్నారు. 12 కోట్ల గ్రాస్ అంటే అరౌండ్ 3 మిలియన్ గ్రాస్ అక్రాస్ ఆల్ కంట్రీస్ చేయాల్సి ఉంటుంది. ఆబ్వియస్లీ మీకు తెలియదేం కాదు, మెజారిటీ నార్త్ అమెరికా నుంచి రావాలి. సో మొత్తంగా చూసుకుంటే అన్ని కంట్రీస్ నుంచి అరౌండ్ 1.25-1.3 మిలియన్ కూడా ఫుల్ రన్లో వచ్చే అవకాశం లేదు. ఈ ఖర్చులు గ్రాస్ మనం మాట్లాడుకునే షేర్ ఇవన్నీ తీసేస్తే డిస్ట్రిబ్యూటర్కి వచ్చే షేర్ చాలా తక్కువే ఉంటుంది. సో ఒక రకంగా అరౌండ్ 70% లాస్తో వెరీ హ్యూజ్ లాస్ వెంచర్ అని చెప్పుకోవాలి. బట్ ఏంటంటే ఇది అడ్వాన్స్ కాబట్టి రికవరబుల్. సో ప్రొడ్యూసర్ ఆబ్వియస్లీ రీయింబర్స్ చేయాలి. జస్ట్ దట్ ఇది ఏంటంటే నెక్స్ట్ సినిమాలకి ఇప్పుడు అడ్జస్ట్ చేస్తారనే దాని మీద డబ్బులు స్ట్రక్ అవుతాయి అంతే. సో అట్ ది సేమ్ సో ఒక రకంగా చెప్పుకోవాలంటే ఉస్తాద్ భగత్ సింగ్ అనేది బిగ్ ఫెయిల్యూర్. బట్ ప్రత్యంగిర సినిమాస్ గురించి ఒకటి చెప్పుకోవాలి ఇక్కడ. లీడింగ్ డిస్ట్రిబ్యూటర్ వాళ్ళు కంటెంట్ 1 వీక్ ముందుకు ప్రీపోన్ అవడంతో కంటెంట్ చాలా డిలే అయ్యింది. కంటెంట్ చాలా లాస్ట్ మినిట్లో అన్ని చోట్ల తీసుకెళ్ళి అన్ని థియేటర్స్కి కంటెంట్ అందేలా చేయడంతో చాలా కష్టపడ్డారు. అన్ని ప్రీమియర్స్ ఆన్ టైం పడ్డాయి. బట్ ఏంటంటే యుఎస్లో ఏదైనా సరే ఖర్చుతో కూడుకున్నది. సో ఈ లాస్ట్ మినిట్ హరీబరీలో ఈ డ్రైవ్లు షిప్ చేయడం, మల్టిపుల్ డ్రైవ్స్ ఒకే లొకేషన్కి మల్టిపుల్ కొరియర్ సర్వీసెస్ నుంచి షిప్ చేయడం, ఇలాంటి కారణాల వల్ల ఎక్స్పెన్సెస్ కూడా ఎక్కువ అవుతాయి. సో ఎక్స్పెన్సెస్ బర్డెన్ కూడా అగైన్ తక్కువ షేర్కి కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఒక రకంగా చెప్పుకోవాలంటే పవన్ కళ్యాణ్ గారి సెకండ్ ఇన్నింగ్స్లో లీస్ట్ హైప్డ్ సినిమా హరిహర వీరమల్లు కంటే కూడా లో పర్ఫార్మెన్స్ చేస్తా ఉస్తాద్ భగత్ సింగ్ అటు ఫ్యాన్స్ కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, అటు మైత్రి మూవీ మేకర్స్కి కానీ, హరీష్ శంకర్ గారికి కానీ హ్యూజ్ డిసప్పాయింట్మెంట్ అని చెప్పుకోవాలి.